భారత సైన్యంలో శామ్యుయల్ కమలేషన్ అనే ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నారు. ఈ మిలిటరీ ఆఫీసర్ సైన్యంలో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక వాస్తవ సెక్యులర్ విధానాన్ని నేను పాటించను అని చెప్పి గొడవ ప్రారంభించారు. వాస్తవానికి సైన్యంలో సైనిక అధికారి హిందువు అయ్యుండి ఆయన రెజిమెంట్లో ఉన్నటువంటి వాడు లేదా అతని కింద పనిచేసేవాడు ముస్లింలు అయితే వాళ్ళతో పాటు నమాజ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ముస్లిం అధికారి అయ్యుండి ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ హిందువులైతే వాళ్ళతో పాటు గుడికి వెళ్ళి పూజ చేయాల్సి ఉంటుంది, భజన కూడా చేయాల్సి ఉంటుంది. సైన్యంలో కొనసాగుతూ వస్తున్నటువంటి విధానం. ఈ శామ్యుయల్ కమలేషన్ గారు, నేను క్రైస్తవాన్ని పాటిస్తాను కాబట్టి నా కింద పనిచేసే సిక్కుల గురుద్వారాలో నేను అడుగు పెట్టాను అని చెప్పి అన్నారు. దాన్ని సైన్యము అందుకని ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన కోర్టుకు ఎక్కాడు. కోర్టుకు ఎక్కి సెక్యులరిజంలో నాకు మత హక్కు ఉంది ఇవన్నీ వాదనలు చేస్తే హైకోర్టు కొట్టేసేసిన. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడమే కాకుండా నువ్వు చేస్తున్నటువంటి పని సైన్యం యొక్క విలువలకు వాస్తవ సెక్యులరిజానికి పూర్తి భిన్నమని చెప్పి చివాట్లు పెట్టింది.